ఇన్నేళ్ల నా కన్నిటికి కారకుడివి నువ్వు. ఆ నిజాన్ని దాచి నా కూతురికి నీతో పెళ్లి చేసినటువంటి ద్రోహి ఇది. నన్ను మీరు మోసం చేశారు. అది కాదత్తయ్య, అసలు నేను చెప్పేది వినండి. నువ్వు మాట్లాడుకో. ఎంత నమ్మాను నిన్ను, ఎంతలా అభిమానించాను. అత్తలా కాదు, అమ్మలా చూసుకున్నాను. మరి నువ్వేం చేస్తావు? నా కొడుకుని చంపినటువంటి హంతకుణ్ణి నా ఇంటి అల్లుడిని చేస్తావు. జరిగిందేదో జరిగిపోయింది కదే. పెళ్ళి అయిపోయాక తాళిని తెంచలేము. ఇప్పుడు అది కూడా తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు ఊర్మిళ? అంటే ఏంటమ్మమ్మా? అంటే ఇలా నాటకవాడి చేసినటువంటి పెళ్లిని నేను అంగీకరించాలా? ఇప్పుడు వీడి వల్ల నా కూతురు తల్లి కాబోతుందని వీడు చేసిన తప్పుని క్షమించాలా? ఎవరి ముఖం చూస్తే పాపం అనుకున్నాను, ఆ పాపానికి ప్రతిరూపం నా కూతురు కడుపులో పెరుగుతుందని సంతోషించాలా? ఈ నట్టింట్లోనే ఉన్నారు, నవ్వుతూ తిరుగుతున్నారు. వీళ్ళందరి కంటికి అనుక్షణం నా కొడుకు రాము ఫోటో కనపడుతూనే ఉంది కదా. నా కొడుకు ఆత్మ ఎంత క్షోభించుంటుంది. అరే, నన్ను చంపిన వాళ్ళనే నా తల్లి ప్రేమిస్తూ ఉందని చెప్పి నా కొడుకు ఆత్మ ఎంత రోధిస్తూ ఉంటుంటుంది. ఇంకా వీళ్ళని క్షమించాలా? అది కాదు ఊర్మిళ, నేను చెప్పేది. ఇంకేం మాట్లాడకండి నాన్న. నా అన్నయ్యని చంపినవాడు భర్తే కాదు. ఆ పాపం నా కడుపులో పెరగడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి ఈ మనిషితో నాకు సంబంధమే లేదు. అయినా తెప్పుకుంటే తెగిపోవడానికి ఇదేమన్నా దారమా? దేవుడు చేసిన బంధం. మీరిద్దరూ జంట అని ఆ విధాత రాశాడు. మీ ఇద్దరి ప్రతిరూపంగా ఇంకో వంశంకురం కూడా రాబోతోంది. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని నాశనం చేసుకోకమ్మా. ఇది విధాత రాసినటువంటి రాత కాదు వాసుదేవరావు. నీ కూతురు రాసినటువంటి రాత. చెరపలేము అనేటి ధైర్యంతో రాసింది. శత్రువునైనా సరే క్షమించొచ్చు, కానీ ఇలాంటి ద్రోహుల్ని మాత్రం క్షమించకూడదు. అది కాదత్తయ్య. ఈ హంతకుణ్ణి అల్లుణ్ణి చేసి అసలు ఏవీ తెలియనటువంటి అమాయకురాల్లా నటించింది. సరే, నీకు గాని నీ కూతురు గాని వీడి గాని నైట్లో స్థానం లేదు. చాందిని, నువ్వు తనతో ఉంటావో లేకపోతే ఈ అమ్మతోనే ఉంటావో నిర్ణయించుకో. నిన్ను బాధ పెట్టే బంధం నాకు అవసరం లేదమ్మా. ఇంత నటించిన భాను నా జీవితంలో కూడా ఉండదమ్మా. బాబు, అతయ్య నన్ను క్షమించండి అతయ్య. ఆ రోజు అనుకోకుండా ఆటలో జరిగిపోయింది, అంతేగాని నేను కావాలని చేయలేదు అత్తయ్య. ఆ రోజు అదంతా కూడా ఆ ఆటలో భాగమే అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను కావాలని చేయలేదు అత్తయ్య. నేను కావాలని చేయలేదు. చూస్తారేంటి? రే వాసు, వసే భాను, నీలాంటి ద్రోహిని జన్మలో నేను చూడలేదు. అత్తయ్య, భాను, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏం లేదండి. ఒక్క నిమిషం, ఇవి తాగు భాను. ఏమైంది భాను? అంతా ఓకేనా? ఏం కాలేదండి, ఏదో ఆలోచన. అవునా? పోనీ ఎక్కడైనా కాసేపు రిలాక్స్ అవుదాం. నేను మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. చివరిసారిగా బయటకు వెళ్దామా? మీతో మనసారా మాట్లాడాలి. ఓహో, చాందిని డెలివరీ అయ్యేంత వరకు మనం బయటికి వెళ్ళడం కుదరదంటావా? సరే భాను, నువ్వే బయటికి వెళ్దామంటే నేను కాదంటానా? అలాగే వెళ్దాం. ఒక్క నిమిషం, పార్దుకు కాల్ చేస్తాను. చెప్పు కార్తీక్. బావా,
నేను బాను బయటికి వెళ్తున్నాం, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. దాందే ఉంది, సరదాగా వెళ్ళరండి, మేము ఇంటికి వెళ్తాం. ఓకే బావా, థ్యాంక్ యూ. బాయ్. పద బాను వెళ్దాం. అదేంటి పార్దు అలా చెప్పావు? కార్తిక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్దాం. నీకేమైనా పిచ్చా? వాళ్ళిద్దరేదో హ్యాపీగా బయటకు వెళ్తుంటే మనము వెళ్దాం అంటావేంటి? అవును పార్దు, మనం కూడా ఇంటికి వెళ్ళొద్దు. చూసావా, చాంద్ని కూడా అడుగుతుంది. అక్కడికి వెళ్దాం పద. నీలిమా, నేను వెళ్దాం అంటుంది అన్నయ్య వాళ్ళతో కాదు, మా ఇంటికి. పార్దు వాళ్ళ డాడాకి దండం పెట్టుకొని ఈ శుభవార్త ఆయనకి చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆయన లేరు కదా. నీ దృష్టిలో ఆయన లేకపోవచ్చు, కానీ మా దృష్టిలో ఆయన ఉన్నారు. ఆ ఫోటోలో నుంచే ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కరెక్ట్గా చెప్పావు చాందని. వెంటనే సుందరికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పాం. అక్కడే నిలబడ్డావేంటి బాను? రా లోపలికి. రా బాను, కూర్చో. చెప్పు బాను, ఏం ఐస్ క్రీమ్ తింటావు? మీకు ఏది ఇష్టమైతే అదే చెప్పండి. ఇద్దరికి ఇష్టమైన ఫ్లేవర్ చెప్తానే. ఎక్స్క్యూజ్ మీ. వస్తున్నాను సార్. చెప్పండి సార్. బటర్ స్కాచ్ విత్ చాకో చిప్స్ తీసుకురండి. ఓకే సార్, తీసుకొస్తాను. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది భాను. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు బయటికి వెళ్దామని అడిగావంటే అసలు ఇది ఊహ నిజమని అనిపిస్తుంది. నాకు కూడా ఆనందాలు ఊహల్లోనే ఉంటాయనిపిస్తోంది. పిచ్చి భాను, నువ్వు ఒప్పుకోవాలి కానీ ఊహించలేని ఆనందాలు నీకు ఇస్తాను. బయటపడవు కానీ నీకు కూడా నీ మనసులో ఇప్పుడు ఏముందో నాకు తెలుసు. చాందిని ముందే శుభవార్త చెప్పేసింది. మనం కూడా అదే శుభవార్త చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇన్నాళ్ళు ఏవో కారణాలతో దూరంగా ఉన్నాం కానీ ఇంకమ్మకి శుభవార్త తొందరలోనే చెప్పేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. తీసుకో బాను. ఏవండి? బాను, నువ్వేనా? అవునండి. మీరు కోరుకునేది ఇదే కదా. నేను ఇలా ఉండాలనే కదా. నిజమే అనుకో, కానీ నేను ఎన్నిసార్లు అడిగినా కాదనే దానివి. అయినా నువ్వెందుకింత సడన్గా ఇలా ప్రవర్తిస్తున్నావు? మరు క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంగా నాకు మిగిలిపోవాలనే ఇలా చేస్తున్నాను. ఏంటి బాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా?